హాయ్ ఫ్రెండ్స్, తెలుగులో టెక్నాలజీ మరియు యూట్యూబ్ కు సంబంధించి మంచి ట్యూటోరియల్స్ కోసం సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని లక్షల సంవత్సరాలుగా మనిషి తాను ఒకప్పుడు అద్భుత శక్తులు అని నమ్మిన వాటన్నింటినీ తెలుసుకుంటూ తానే వాటిపై ఆధిపత్యం సాధిస్తూ వచ్చాడు. తన పుట్టుకకు ముందు నుంచే ఉన్న ప్రకృతి మీదే తాను పట్టు సాధించాడు. అతీత శక్తులు ఏమీ లేవని నిరూపించి తానే అన్నిటికంటే అధికున్నని నిరూపించుకోవాలనుకున్న ప్రతిసారి ఎక్కడో ఒక సవాల్ మనిషిని వెక్కిరిస్తూనే ఉంది. ఇప్పటికీ సమాధానాలు దొరకని మిస్టరీలెన్నో ఈ ప్రపంచంలో ఇప్పటికే ఉండగా మనిషి కోసం మరికొన్ని సవాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మన దేశంలో ఇప్పటికీ పరిష్కరించలేని మిస్టరీల మీద ఓ చిన్న లుక్కేద్దాం. కవలపిల్లల ఊరు కొడివి. ఆ గ్రామం కవలపిల్లల కారణంగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. 2000 కుటుంబాలు నివసించే ఆ చిన్న ఊరిలో 400 జతల కవలపిల్లలు ఉన్నారంటే ఆశ్చర్యం వేయకమానదు. ఆ గ్రామం కేరళలోని మలప్పురం జిల్లాలో ఉంది. పేరు కొడివి. ఎక్కడైనా 1000 మంది జన్మిస్తే 6 కవలపిల్లలు పుట్టడం సహజం. కానీ ఈ గ్రామంలో మాత్రం ప్రతి 1000 మంది జన్మిస్తే 45 మంది కవలలుంటున్నారు. సున్నీ ముస్లింలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. మరో విశేషం ఏంటంటే ఇక్కడి మహిళలకు పెళ్లిళ్లై సుదూర ప్రాంతాలకు వెళ్లినా వారికి కూడా కవలలే పుడుతున్నారు. ఇటీవలి కాలంలో వీటి సంఖ్య మరింత పెరిగింది. ఇక్కడ 10 ఏళ్లలోపు పిల్లల్లో 80 జతల కవల పిల్లలున్నారు. ఎన్నో పరిశోధనలు చేసినా కేవలం ఈ ఊరిలో మాత్రమే ఇలా కవలలు ఎందుకు పుడుతున్నారన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. తాజ్ మహల్ అజరామర ప్రేమకు చిహ్నం. ముంతాజ్ మరణానికి షాజహాన్ నిర్మించిన ఒక మహా జ్ఞాపక కళాఖండం. ప్రేమకు ఒక గుర్తు తాజ్ మహల్. ఇదే కదా మామూలుగా మనందరికీ తెలిసిన విషయం. అయితే అది నిజం కాదంటున్నాడు ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ పిఎన్ ఓక్. తాజ్ మహల్ అసలు పేరు తేజో మహాలయ అని, అది ఒక శివాలయమని, అక్కడ ఉన్న ఆలయాన్నే పాలరాతి కట్టడంగా పునర్నిర్మించి దాన్ని ఇప్పటి తాజ్ మహల్ గా మార్చారని ఆయన వాదన. ఆ విషయం ఇంకా ఎటూ తేలలేదు. ఎందుకంటే 2 పక్షాల సాక్ష్యాలు సమానంగానే ఉన్నాయి. ఇప్పటికీ తాజ్ మహల్ వివాదంలో నిజమేంటన్నది మిస్టరీగానే ఉండిపోయింది. శాపం కారణంగా ఒక ఊరే ఖాళీ అయిపోయింది. అది ఒకే ఒక్క రాత్రిలో. రాజస్థాన్ లోని కుల్దారా అనే ఈ గ్రామంలో 100 సంవత్సరాలకు పైగా గడిచినా ఇప్పటికీ ఉండటానికి ఎవరూ సాహసించడం లేదు. అలా ప్రయత్నించిన వారందరికీ దారుణమైన అనుభవాలు కలిగాయట. నిజంగానే ఆ ఊరికి శాపం తగిలిందా లేక గ్రామస్తుల మూఢనమ్మకమేనా అన్నది ఇప్పటికీ తేలలేదు. అసలు రహస్యంగానే ఉండిపోయింది. కాంకలా పాస్ గ్రహాంతర వాసుల విడిది. ఇక్కడ కొన్నిసార్లు రాత్రిపూట ఉన్నట్టుండి ఆకాశంలోంచి రంగురంగుల లైట్లు వెలుగుతూ కొన్ని వస్తువులు కనిపిస్తాయి. అవి భూమి వైపు దూసుకువచ్చి మంచుకొండల మధ్య అదృశ్యమైపోతాయి. పొద్దున చూస్తే అవి దిగినట్టుగా భావించే స్థలంలో ఏదో బరువైన గుండ్రటి వాహనం దిగిన గుర్తులు కనిపిస్తాయి. ఇండో చైనా బార్డర్ లో ఉండే కాంకలా పాస్ ని గ్రహాంతర వాసుల విడిది అని పిలుస్తారు స్థానికులు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ప్రభుత్వం మాత్రం పట్టించుకోనట్టే వ్యవహరిస్తోంది. దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. పునర్జన్మనెత్తిన మహిళ శాంతిదేవి. నా ఊరు ఇది కాదు, మా ఊరు మధుర. అక్కడ నా భర్త పిల్లలు ఉన్నారు, నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అంటూ ఆ 4 ఏళ్ల పాప ఏడుస్తుంటే కుటుంబ సభ్యులంతా విస్తుపోయారు. కానీ ఆమె చెప్పే వివరాలన్నీ పక్కాగా ఉండటంతో మధుర వెళ్లి చూస్తే శాంతిదేవి చెప్పిన అక్షరం నిజం. ఆమె చెప్పిన ఇంటి గుర్తులు, భర్త అని చెప్పిన వ్యక్తి పోలికలు, ఆమె పిల్లల పేర్లు, ఆ పరిసరాలు అన్ని సరిగ్గా సరిపోయాయి. గుజరాత్ లోని ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న 4 ఏళ్ల పసిపాపకి ఈ వివరాలన్నీ ఎలా తెలిసాయి? అంటే పునర్జన్మలు నిజమేనా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపికుడు, భారతదేశ విముక్తి పోరాట వీరుడు అయిన నేతాజీ 1945లోనే ఒక విమాన ప్రమాదంలో చనిపోయారని అందరూ విన్నదే. కానీ ఆయన్ని రష్యన్ నియంత స్టాలిన్ చంపాడు అనే ఒక కథ కూడా ప్రచారంలో ఉండేది. కొన్నాళ్ళకి ఆయన మన దేశంలోనే అజ్ఞాతంగా ఉంటూ ఒక బాబాగా జీవించి 1985లో చనిపోయారు అనే వాదన కూడా ఒకటుంది. అయితే ఇందులో ఏది నిజం అన్నది ఇప్పటికీ అంతుపట్టని రహస్యమే. దేవుడిలా భావించిన మనుషులకి గుడి కట్టడం విన్నాం, కానీ ఒక బైక్ కి గుడి ఉండటం ఒక వింత. అయితే ఆ బైక్ నే బాబాగా భావించడం మరో వింత. చోటియాల గ్రామానికి చెందిన ఓం బన్నా అనే వ్యక్తి ఓ బుల్లెట్ బైక్ కొన్నాడు. ఆ రోజు ఆ బైక్ మీద
బాంగ్ది అనే ఊరి వైపుగా ప్రయాణిస్తున్నాడు. అంతలో ప్రమాదవశాత్తు అతని బైక్ అదుపు తప్పింది. అంతే, అక్కడే ఉన్న చెట్టుని గుద్దేసింది. బన్నా స్పాట్ లోనే ప్రాణాలొదిలాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ అనంతరం బన్నాను కుటుంబ సభ్యులకు అప్పగించి బైక్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే పోలీస్ స్టేషన్ లో గొలుసులు వేసి మరీ పార్క్ చేసిన బుల్లెట్ బైక్ మర్నాడు ఎక్కడైతే ప్రమాదం జరిగి బన్నా మరణించాడో అక్కడే ప్రత్యక్షమైంది. అలా ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ లో ఉంచినా పెట్రోల్ లేకున్నా సరే బైక్ మాత్రం తెల్లారేసరికి ఆ ప్రమాదమైన ప్రదేశంలోనే కనిపించేది. అదెలా జరిగింది అన్నది మాత్రం అప్పుడే కాదు, ఇప్పటికీ మిస్టరీనే. ఇప్పటి వరకు ప్రపంచానికే ఒక మిస్టరీగా ఉన్న మనిషి మన దేశంలోనే ఉన్నాడు. ఆయన పేరు ప్రహ్లాద్ జైన్. మాతాజీగా ప్రసిద్ధుడైన ఆయన దాదాపు 70 సంవత్సరాలకు పైగా ఆహారం ముట్టుకోకుండానే పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా పరీక్షించారు. రోజుల తరబడి ఆయన్ను ఒక గదిలో ఉంచి చూశారు. అయినా ఆయన అంతే ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన శరీరం ఆహారమే లేకుండా ఎలా తట్టుకుని ఉంటుందో మన దేశమే కాదు, ప్రపంచంలోని ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పటికీ అది ఛేదించబడని రహస్యమే. అసోంలోని బోరాయిల్ హిల్స్ ప్రాంతంలోని చిన్న గ్రామం జతింగా. ఇక్కడ భారీ సంఖ్యలో పక్షులు గూళ్లు ఏర్పరచుకుని నివసిస్తుంటాయి. కానీ ప్రతి ఏటా వర్షాకాలంలో, ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ల మధ్య పరిశోధకులకు అంతుచిక్కని సంఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో రాత్రిపూట వందల కొద్దీ వలస పక్షులు వేగంగా ప్రయాణించి అక్కడి చెట్లను, ఇళ్లను ఢీకొని మరణిస్తాయి. ఇలా ఎప్పుడూ ఒకేసారి పక్షులన్నీ కలిసి మరణించడం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తోంది. దీనికి గల అసలు కారణాలను వారు ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. అసలు ఆ మధ్య కాలంలోనే ఎందుకు, కేవలం అస్సాంలోనే ఎందుకు అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానమే లేదు. వేలాడే రాతి స్తంభం. ఇదెక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయంలోనే. పైకప్పుని మోయాల్సిన స్తంభాల్లో ఒక స్తంభం మాత్రం పైకప్పునే ఆసరా చేసుకుని భూమికి కొన్ని మిల్లీమీటర్ల ఎత్తులో గాల్లో వేలాడుతూ ఉంది. అదెలా అన్నది వందల సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. అది అలా అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. ఇవి మాత్రమే కాదు, హిమాలయాల్లో కనిపిస్తాడనే జైంట్ మానవాకారం లాంటి మరికొన్ని ప్రశ్నలు ఇప్పటికీ కొన్ని వందల ఏళ్లుగా అలా ఎవరూ పరిష్కరించలేని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. ఇవి ఎప్పటికైనా ఛేదించబడతాయా అంటే సమాధానం అనుమానమే. అయితే ఇప్పటి వరకు మన దేశంలోనే ఉన్న కొన్ని మిస్టరీల గురించి తెలుసుకున్నాం. అవే కాదు, ప్రపంచం అంతటా ఉన్న ఇలాంటి మిస్టీరియస్ మిస్టరీలు మానవ మేధస్సును సవాల్ చేస్తూ మన ముందు నిల్చున్నాయి. అలాంటి కొన్ని అద్భుత మిస్టరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డెత్ వ్యాలీగా పిలిచే ఈ ప్రాంతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. సముద్ర మట్టానికి 1130 మీటర్ల ఎత్తులో ఉన్న ఎండిపోయిన విశాలమైన సరస్సు ఉంటుంది. దీన్నే డెత్ వ్యాలీ అని పిలుస్తారు. ఇక్కడ మనుషులు కానీ జంతువులు కాని ఉండవు. విచిత్రం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న బండరాళ్లు వాటంతటవే కదులుతూ ఉంటాయి. భూమిలోని ఒత్తిళ్ల కారణంగానే ఇక్కడ బండరాళ్లు ఇలా కదులుతాయని ఇటీవల శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయినా దీనిపై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇదే కాలిఫోర్నియాలోని మరో డెత్ వ్యాలీలో 5000 ఏళ్ల నాటి ఒక అండర్ గ్రౌండ్ పట్టణం ఉంది. ఈ భూగర్భ పట్టణంలో పురాతన కాలానికి చెందిన అనేక రకాల మమ్మీలు, ప్రాచీన కళాఖండాలు ఉన్నాయి. వాటన్నింటినీ భూగర్భ పరిశోధకులు పరిశీలించారు. వీటన్నింటినీ ఈ విధంగా ఎవరు భద్రపరిచారు, ఎందుకు భద్రపరిచారు, ఇదంతా ఎలా చేయగలిగారు అనే విషయాల్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. బెర్ముడా ట్రయాంగిల్. గగనతలంలో ఎగురుతూ వెళ్లే విమానాలు ఆ ప్రాంతానికి చేరుకోగానే అకస్మాత్తుగా అదృశ్యమైపోతాయి. ఎవరో లాగినట్టుగా బిలంలో పడిపోతాయి. అప్పటి వరకు హాయిగా ప్రయాణించే నౌకలు అకస్మాత్తుగా అడ్రస్ లేకుండా పోతాయి. అమెరికన్ నౌకాదళానికి చుక్కలు చూపించిన ఆ ప్రాంతం పేరే బెర్ముడా ట్రయాంగిల్. దీని మీద ఇప్పటికే ఎన్నో కథనాలు వెలువడ్డాయి. కొందరు ఇది నిజమని నమ్మితే మరికొందరు ఊహాజనితం అంటారు. కానీ ట్రయాంగిల్లోకి వచ్చిన నౌకలు, విమానాలు అదృశ్యమైపోయాయి. ఒక పక్క మియామి, రెండవ పక్క బెర్ముడా, మూడో పక్క సనజువాన్, ప్యూర్టోరికోలకి మధ్య త్రికోణాకారంలో ఉన్న ప్రాంతాన్నే బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. దీని విస్తీర్ణం 5 లక్షల చదరపు మైళ్ళు. ఈ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి విమానాలన్నీ కుప్పకూలిపోతున్నాయట. ఎందుకిలా జరుగుతుందన్న విషయం ఇప్పటికీ మిస్టీరియస్ గానే మిగిలిపోయింది. ఈజిప్టు మమ్మీలు. ప్రపంచ 7 వింతల్లో ఒకటిగా ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న మహాద్భుత నిర్మాణం ఈజిప్టు పిరమిడ్లు. అవే అద్భుతం అంటే అందులో భద్రపరిచిన మమ్మీలు మహా అద్భుతాలు. ఇందులో ఇప్పటి వరకు చనిపోయిన వారి భౌతిక కాయాల్ని రసాయన పదార్థాల లేపనం ద్వారా చెక్కు చెదరకుండా కాపాడుతూ వచ్చారు. ఇలా
ఈజిప్ట్లో క్రీస్తు పూర్వానికి సంబంధించిన అనేక కట్టడాలు, వాటి వెనుక రహస్యాలు అనేకం దాగున్నాయి. ఈజిప్టులో నిర్మించిన పిరమిడ్లు ఒక అద్భుతమైతే, ఈజిప్టు కోటల మీద చెక్కిన ఈజిప్టు పురాతన లిపి మరో మహాద్భుతం. ఆ లిపి ఏంటో మాత్రం శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకు అంతు చిక్కని ప్రశ్న. ఇప్పటి వరకు ఆ లిపిని అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు చేశారు. అదేవిధంగా మరో మిస్టరీ ప్రాంతం లాబ్రీనాథ్. ఈ ప్రాంతాన్ని భూగర్భంలో ఎవరు నిర్మించారో తెలియజేసే సరైన ఆధారాలు ఇప్పటి వరకు దొరకలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే మొసళ్లు నివసించేందుకు నిర్మించిన పవిత్ర ప్రదేశమని, మొత్తం 12 మంది రాజులు వీటిని నిర్మించారని చెబుతారు. ఈ లాబ్రీనాథ్ పై పరిశోధనలు చేసేందుకు మాత్రం ఈజిప్టు ప్రభుత్వం అనుమతించడం లేదట. ద ఓరా లిండా బుక్. చిన్నపిల్లలు రాయడం తెలియని వారు పుస్తకాలపై రాస్తే ఎలా ఉంటుంది? ఏం రాశారో వారికే తెలియక అర్థం కాకుండా గజిబిజిగా ఉంటుంది కదా. సరిగ్గా ద ఓరాలిన్ బుక్ కూడా అలాగే ఉంటుంది. అసలు ఆ బుక్ ఏంటి అన్న విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. కానీ అదేమి చిన్నపిల్లలు రాసిన బుక్ కాదండోయ్, ఎంతో విలువైన సమాచారం అందులో ఉంది. ఈ పురాతన పుస్తకంలో ప్రిజియానా భాషలో చేతి రాతతో రాసిన చారిత్రక, పౌరాణిక, మతపరమైన అంశాలెన్నో ఉన్నాయి. అంతేకాక కెటాస్ట్రోఫిజం, నేషనలిజం, మాట్రియార్కీ, మైథాలజీలకు సంబంధించిన వివరాలు కూడా ఇందులో రాసి పెట్టారు. ఈ పుస్తకంలోని అక్షరాలన్నీ క్రీస్తు పూర్వం 2194 నుంచి క్రీస్తు శకం 803 మధ్యకాలంలో పొందుపరిచినట్టు పరిశోధకులు తేల్చారు. భూదేవిని పూజించే వాళ్ళు ఈ పుస్తకం రాశారని అంటుంటారు. కానీ ఈ లిఖిత పుస్తకంలోని లిపిని ఇంతవరకు ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. అందుకే ఆ బుక్ లోని కాగితాల వెనుక ఉన్న అక్షర సర్వస్వం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నా మనిషి మేధస్సు కనుక్కోలేని ఎన్నో మిస్టరీలు ఇంకా ప్రపంచంలో చాలానే ఉన్నాయి, ఇంకా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు మీకు చెప్పిన వింతలు, మిస్టరీలు కేవలం కొన్ని మాత్రమే. ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందం, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.